హల్లెలూయా. రెండవ మాదిరి మీకు చూపిస్తాను చూడండి. రెండవ మాదిరి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. ఆయన ముఖము ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. ఇదిగో మోషే ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉంటా మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఒక మేఘము కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈ మాట వినుడి. మనం చూస్తున్నాము, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. మోషే ముఖం ప్రకాశించడానికి మాదిరి ఏంటంటే, మోషే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన వాడు, వ్యక్తిగత నిబంధన కలిగిన వాడు, వ్యక్తిగత సహవాసంలో ఏకాంతంగా ప్రభు సముఖంలో ధ్యానించే అనుభవం కలిగిన వాడు మోషే అయితే, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారి ముఖం ప్రకాశించిందంట. యేసు ప్రభు వారి ముఖం ప్రకాశించగల కారణం ఏంటి అని మనం చూస్తే, అక్కడ కింద మనం చదువుతాం, 5వ వచనం చదువుతున్నాం. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ఆనందపరిచే క్రియలు మనలో ఉండాలి. దేవుణ్ణి గణపరిచే, దేవుని సంతోషపెట్టే క్రియలు మనకు ఉండాలి. ఎంతసేపు నాకు సంతోషం లేదు, ఎంతసేపు నాకు ఆనందం లేదని ప్రార్థన చేయడం కాదు. మన ద్వారా దేవుడు ఆనందపడుతున్నాడా? మన ద్వారా దేవుడు సంతోషంగానే ఉన్నాడా? మన కార్యాలను బట్టి, మన ప్రార్థనను బట్టి, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి దేవుడు బలా నమ్మకమైన సేవకులు, బలా నమ్మకమైన దాసులు, బలా నమ్మకమైన సంఘమని మన కొరకే సాక్ష్యం చెప్తున్నాడా? ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను ఎందుకు నేను ఆనందించుచున్నాను. దేవుడిని ఆనందం చేసే పని యేసుప్రభు చేశాడు కాబట్టి యేసుప్రభు ముఖం ప్రకాశించింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనము దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడిని ఘనపరచాలి, దేవుడిని మహిమపరచాలి, ఆయన ఆనందింపజేయాలి. కాలేబు అంటాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా మన యందు ఆనందించులాగున అంటాడు. అంటే అప్పుడు కాలేబు ఉన్న పరిస్థితి అరణ్యంలో ఉన్నాడు. కాలేబు అప్పటికి హెబ్రోను స్వాధీనపరచుకోవడానికి సిద్ధపరచబడుతూ ఉన్నాడు. ఇంకా పోరాటంలో ఉన్నాడు, యుద్ధ సమయంలోనే ఉన్నాడు. అయినప్పటికీ అంటాడు, యెహోవా నా యందు ఆనందించాలి. నా జన్మ ద్వారా, నా బ్రతుకు ద్వారా, నాకు ఇచ్చిన రక్షణ ద్వారా, నాకు ఇచ్చిన విశ్వాసం ద్వారా, నాకు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బట్టి, నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితకాలం అంతా దేవుడు ఆనందింపజేసే వారిగా మనం బ్రతికితే మన ముఖాలు ప్రకాశిస్తాయి, మన ముఖాలు ప్రకాశిస్తాయి. ఇప్పుడు చెప్తాం, మనం బట్టి, మన క్రియలు బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి ఎప్పుడైనా దేవుడు మనబట్టి సంతోషిస్తున్నాడా? ప్రశ్న వేసుకోవాలి. ఈ కార్యం నేను చేశానండి, ఈ పాట నేను పాడానండి, ఈ వాక్యం నేను చదివానండి, ఇలా నేను ప్రార్థన చేశానండి, అందుకు ఈ కార్యాన్ని బట్టి దేవుడు ఈ దేవుని బట్టి సంతోషిస్తాడు అనే ధైర్యం నీకు కలిగితే నిశ్చయంగా నువ్వు ప్రకాశిస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాటను మరొక సందర్భంలో ప్రభు చెప్పాడు. చూద్దాం మాట. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. క్షమించండి, 9వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకునే సమయానికి ఏమైనా అద్భుతాలు చేశాడా? ఎవరికైనా వాక్యం బోధించాడా? ఏ ఒక్క కుష్ఠరోగులు కానీ, కుంటువాడిని కానీ, గుడ్డివాడిని కానీ బాగు చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 30 సంవత్సరాల వరకు ఆయన ఎవరికి కనపడలేదు. తన తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో, తన తల్లి యొక్క సంరక్షణలో, తన కుటుంబ బాధ్యతను మోస్తూ ఉండిపోయాడంతే. ఎవరికే కనపరచుకునే
ఆయన ఇంకా ఏ కార్యాలు చేయలేదు. అలాంటి సందర్భంలో ఆయన బాప్తిజం తీసుకున్న సందర్భంలో ఆయన బాప్తిజం తీసుకుని యోర్దానులోంచి బయటకు వస్తూ ఉంటే ఆకాశంలో ఒక శబ్దం వినబడుతుందంట. ఏమనంటే, ఇతను నా ప్రియకుమారుడు, ఇతను యందు నేను ఆనందించుచున్నాను. దేవుడి స్తుతి కలిగిన కాక. గమనించండి, 30 సంవత్సరాల వయసులో ఏ యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో, తన జీవిత సాక్ష్యము ఏ విధంగా కాపాడుకున్నాడో, తన పరిచర్య అంతంలో కూడా అదే సాక్ష్యాన్ని యేసు ప్రభువు కాపాడుకున్నాడు. దేవుడి స్తుతి కలిగిన కాక. గమనించండి, మొదట మన జీవిత సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. మన మాటల సాక్ష్యం ప్రాముఖ్యం. నిందలేని జీవితం ప్రాముఖ్యం. మన యొక్క ప్రవర్తన జీవితం యొక్క సాక్ష్యం ప్రాముఖ్యం. యేసు ప్రభు దేవుడి కార్యాలు చేయక ముందు, వాక్యాన్ని ప్రకటించక ముందు తన జీవిత సాక్ష్యాన్ని ఎంత భద్రంగా కాపాడుకున్నాడో, పవిత్రతలోను, పరిశుద్ధతలోను, జ్ఞానంలోను, దేవుడికి లోబడిలోను, తల్లిదండ్రులకు విధేయత చూపడంలోను, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడంలోను తన సాక్ష్యాన్ని ఎంతగా కాపాడుకున్నాడో, ఆయన సాక్ష్యము గురించి ప్రభువు చెప్తున్నాడు, ఇతని జీవిత సాక్ష్యం బట్టి నేను ఆనందిస్తా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చూస్తా ఉన్నాము, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు గమనించండి, జీవిత సాక్ష్యం ఎవరి కాలంలో ఎంత పవిత్రంగా దేవుడికి లోబడ్డాడో, ఎవరు పరిచర్య కొనసాగిస్తున్నటువంటి సందర్భాల మధ్య ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రబలంగా ప్రజల మధ్య ప్రకటించబడుతూ ఉంది. అలాంటి సందర్భంలో వేల మంది జన సమూహము ఆయన ఫాలోవర్స్ గా మారిపోయి లక్షల మంది ఆయన వెంబడిస్తా ఉన్నారు. అలా వెంబడిస్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఎంతమంది నా ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది నన్ను వెంబడిస్తున్నారు, ఇక నాకు తిరిగిలేదు, నేను గొప్పవాడు అయిపోయానని ఆ రోజు కూడా ఆయన గర్వంగా లేడు. ఆ రోజు కూడా తండ్రికి విధేయత కలిగే ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగింది. ఏమీ లేనప్పుడు తన జీవిత సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అన్ని ఉన్నప్పుడు కూడా తనలో అహంకారం కానీ గర్వం కానీ రాకుండా ఏ విధేయత తన పరిచయం కొనసాగించాడో, శిలువ మరణానికి వెళ్ళేంత వరకు అదే విధేయత కలిగి ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, అతనిని తండ్రి యొక్క కుడిపార్శ్వన మహోమోహన సింహాసనం ఎదుట ఆయన కూర్చోబెట్టాను అన్నాడు. దేవుడికి మహిమ కలిగింది కాక. అన్ని నామముల కంటే పైనామంగా చేశాను అన్నాడు. అందరికీ ఆయన ఆరాధ్య దైవంగా చేయడానికి కారణం ఏంటంటే, జీవితంలో ఏ విధేయత కలిగి ఉందో, ఆరంభంలో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉందో అంతవరకు నీ సాక్ష్యం అలాగే కాపాడుకోవాలి. 4 మాటలు వచ్చాయి కదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. 4 వాక్యాలు చెప్పడం వచ్చాయి కదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రారంభంలో నువ్వు ఏ విధమైన విధేయత కలిగి ఉన్నావో, ఎన్ని తలాంతులు దేవుడు నీకు ఇచ్చినా, ఎంత పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు నీకు ఇచ్చినా, ఎంత వాక్య సందేశాలు దేవుని నోట పెట్టినా, అదే విధేయత, అదే ప్రేమ, అదే తగ్గింపు నీ జీవిత కాలం అంతా ఉండాలి. దేవుడికి మహిమ కలిగి. ఇలా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. యేసుప్రభు జీవిత సాక్ష్యం గొప్పగా ఉంది. యేసుప్రభు పరిచర్య సాక్ష్యం గొప్పగా ఉంది. ఆరంభంలో ఏ విధమైన సాక్ష్యం కలిగి ఉన్నాడో, సిలువ మరణం వెలువరకు అదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నేటికి తండ్రి కుడిపార్శ్వలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగి ఉన్నాడు. అతని ముఖము ప్రకాశించని వెలుగు వలె. ఎందుకు ప్రకాశించింది అంటే ఆయన సాక్ష్యం గొప్పది. ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తల్లిదండ్రుల విషయంలో ఆయన సాక్ష్యాన్ని, తల్లిదండ్రులు గొప్ప సంపూర్ణులే కాదు, అసంపూర్ణులు. మరియా యోసేపులు అసంపూర్ణ మానవుల వాళ్ళు. మానవుల మధ్య మానవులతో ఉంటూ, మానవుల ఇళ్లలో ఉంటూ కూడా తన సాక్ష్య విషయంలో ఎక్కడెక్కడ రాజీ పడలేదు. ఆయన తను ఉండవలసిన పని మీద ఉన్నాడు. నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎదుగురా అన్నాడు 12 సంవత్సరాల వయసులో. ఆయన నాకు అప్పగించిన పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆయన పని నాకు ఆహారము పానమై ఉన్నది అన్నాడు. దేవుని బిడ్డలా, ఏ పని కొరకు నిర్ణయించబడ్డాడో, ఏ ఉద్దేశంతో రక్షించబడ్డావో, ఏ ఉద్దేశంతో పిలువబడ్డావో, ఏ ఉద్దేశంతో ఈ సత్తుగల సంఘంలో క్రీస్తు యొక్క రక్తం చేత కడుగుబడి నాటబడ్డావో, ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టకు. అహంకార మనసు, గర్వహృదయం రానివ్వకు, హెచ్చుదలకు వెళ్ళకు, తగ్గించుకొనుండు, విధేయత కలిగుండు. నీ జీవితం ద్వారా దేవుణ్ణి ఆనందపరచు. అప్పుడు నీవు ఆనందంలో కిరీటంగా మారుతావు. దేవుడి స్థితి కలిగింది కాదు. మనం ప్రకాశించడానికి రెండవ మాదిరి, నా సాక్షి బాగోవాలి, నా ప్రవర్తన బాగోవాలి, నా నడవడిక బాగోవాలి, నేను ఇతరుల పట్ల చూపించే ప్రేమ, దయ, కరుణ అది ఇతరులను ఆదరించేదిగా ఉండాలి. ఇదే క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఈ మనస్సు లేని వారు ప్రకాశించలేరు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. 3వ విషయం చెప్తుంది, గమనించండి. 3వ విషయం, లూకా రాసిన సువార్త 3వ విషయం చూద్దాం. దానికి ముందు యోహాను సువార్త చూడండి. దానికి ముందు యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఉండెను.
చాలండి. హల్లెలూయా. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను. నేను ప్రకాశించడానికి 4 మాదిరులు చెప్తానని చెప్పాను. మొట్టమొదటి మాదిరి మోషే ఎలా ప్రకాశించాడు అంటే దేవుడితో తనకున్న ఏకాంత అనుభవము, వ్యక్తిగత అనుభవము, దేవుడితో తనకున్నటువంటి ఆ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, నిబంధన. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది తన సాక్ష్యం ద్వారా, తన పరిచర్య ద్వారా, తన ద్వారా దేవుడిని ఆనందింపజేసే ప్రవర్తన యేసుప్రభు కలిగి ఉన్నాడు కాబట్టి యేసుప్రభు ముఖం ప్రకాశించింది. ఈ సంవత్సరం మనం ప్రకాశించాలి. మనం ఇంకా ఆ కురుకుడు దెయ్యాలాగా ఉసూరు మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ప్రజల మధ్య ప్రకాశించాలి. ఏ దీపమానంగా మన జీవితాలు వెలగాలి. వెలగడం అంటే తెల్ల పౌడర్ రాసుకొని నేను తెల్లగలను చెప్పడం కాదు. నీలో ప్రార్థనా జీవితం. చాలా సందర్భంలో మాట చెప్తూ ఉంటాను. ఒక మొక్క పచ్చగా ఎదుగుతుందంటే అర్థం ఏంటి? దాని వేరు లోతుగా వెళ్తుంది. వేరు బయటికి కనపడదు. కనపడలేని నీ ఆత్మీయ జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుందో కనబడుతున్న నీ భౌతికమైన ప్రదర్శన అంత పచ్చగా వెలుగుతావు. దేవుడికి మహిమ కలుగుతుంది కాదు. నీలో ప్రార్థన కనబడేది కాదు. నీలో దేవుడితో తీర్మానం కనబడేది కాదు. దేవుడితో నీకున్న సహవాసం కనబడేది కాదు. ఇవన్నీ కనబడకుండా చేసే కార్యాలు ఇవి నీతి కార్యాలు. ఇవి ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో సక్రియలు అనేవి నీలోంచి బయటికి కనబడతాయి. నీ ఫలాలు ప్రజలు చూస్తారు. దేవుడికి మహిమ కలుగుతుంది కాదు. గమనించండి దేవుడు బిడ్డరా, 3వ మాదిరి చెప్తూ ఉన్నాను. అతడు మండుచు ప్రకాశించున్నటువంటి దీపమై ఉన్నాడు. ఎవరు ఇతనంటే బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన? ఆయన ప్రకాశించడానికి కారణం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలండి. హల్లెలూయా. నా జీవితాల్లో దేవుని హెచ్చించే అనుభవం ఉంటే, దేవుని హెచ్చించే అభిషేకం నీకుంటే నువ్వు ప్రకాశిస్తావు. దేవుడికి మహిమ కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో చెప్తాడు, నేను ఏమై ఉన్నానో, నేను చేయవలసిన ఏ పని ఉందో అదంతా కూడా దేవుని కృప తప్ప నేను కాదు. నా జీవితంలో ఏది జరిగినా దేవుడి కృపే. దేవుడు హెచ్చింపబడుతున్నాడు, నేను తగ్గించబడాలి. ఈరోజు ఏ బ్యానర్ మీద చూసినా, ఏ పోస్టర్ మీద చూసినా ఎవరు పూజింపబడుతున్నారు? సేవకులు పూజింపబడుతున్నారు కదా. యేసుప్రభు బొమ్మ ఎంత? దేవుడు యేసుప్రభు వాక్యం చిన్న లెటర్తో రాస్తారు. చూడండి, వాట్సాప్ లో మనకు ఎవరైనా వాక్యం పెడతారు కదా. వాక్యం పెట్టాడు ఈ రోజు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందేదు అని అంటది వాక్యం. పక్కనే పెద్ద ఫోటో వేసుకొని యెహోవా మాట కనపడదు. మనం అనుకుంటాం ఈ పాస్టర్ గారు వాళ్ళని ఆనందిస్తే మనకు బలం ఏమో అనుకుంటాం. ఆయన ఫోటోలో మైపెట్టుకొని సూట్ వేసుకొని ఎవరు కనపడుతున్నారు? దేవుడి వాక్యం చిన్న అక్షరాలు, ఈ ఫోటోలు పెద్దవి. ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది, రక్షణ సువార్త ఉద్యమ సభలో రాస్తారు కదా. అక్కడ దేవుడి వాక్యం చిన్న అక్షరాలతో, అక్కడ ప్రసంగీకులు వీడు గీకడానికి వచ్చినట్టుగా ఆ ప్రసంగీకుడు ఎవరు అంటే పెద్ద మైక్ వేసుకొని సూట్ వేసుకొని ఉంటాడు. ఎవరు కనపడుతున్నాడు అక్కడ? ఎవరి గురించి మీటింగ్కి వెళ్ళాలి మనం? ఎవరున్నారో నా మీటింగ్ లో మనం అటెండ్ అవ్వాలి. ఎవరున్నారో నాకు వాగ్దానం చదవాలి మనం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చు యోహాను ప్రకాశించిన కారణం ఏంటంటే నేను తగ్గాలి, నేను కనపడకూడదు, ఆయన హెచ్చాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన హెచ్చైన దేవుడు ఆయన ప్రతి పరిస్థితిలో కూడా, నా స్థితిగతుల్లో కూడా, నా అన్నపానముల విషయంలో కూడా, నేను కలిగిన ప్రతి స్థితిని కూడా నా దేవుడు కనపరచబడాలి. నేను ఏమై ఉన్నానో అది కేవలం ఆయన కృప ద్వారానే అయి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఏది చేసినా ఆయన కృపను బట్టే కలిగి ఉండాలి. నా స్వనీతి, నా స్వజ్ఞానం, నా స్వశక్తి, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వ్యవసాయం కాదు సుమే. దాన్ని చేసుకోవడానికి దేవుడిని బలపరిచిన ఆయన కృపకే కలగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి దేవుడు, అతను మండుచు ప్రకాశిస్తున్నాడు. కారణం ఏంటంటే బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభువుని హెచ్చించాడు, తను తగ్గాడు. చూడండి, 1వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నీవు ఎవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు క్రీస్తును కానని ఒప్పుకొనను కాగా వారు, మరి నీవెవరము? నీవు ఏలియావా అని అడగగా అతడు కాదు అనను. నీవు ఆ ప్రవక్తవా?
అతన్ని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమని చెప్పాను. చాలండి. హల్లెలూయా. యోహాను గారికి వచ్చారు. అయ్యా, నువ్వు ఇన్ని కార్యాలు చేస్తున్నావు కదా, నీ వాక్యము చాలా బలంగా తాగుతూ ఉంది, అనేక మంది ప్రజలు నీ వాక్యాన్ని విని బాప్తిసాలు పొందుకుంటూ ఉన్నారు, చాలా మంది ప్రజలు మారుమనసు పొందుతూ ఉన్నారు, అసలు నువ్వు ఎవరవు అని అడగడానికి కొంతమంది వచ్చారు. వచ్చిన వారికి ఆయన చెప్తున్నాడు, నువ్వు క్రీస్తువా? క్రీస్తుని కాదు. నువ్వు ఏలియావా? ఏలియాను కాదు. మరి ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? గతంలో ఒకసారి చెప్పాను, ఏ ప్రవక్త అయితే నాలాంటి ప్రవక్తను మీలో ఒకడు వస్తాడని మోషే చెప్పాడో ఆ ప్రవచనాత్మక ప్రవక్తవా అని అడిగాడు. ఆ ప్రవక్తను కూడా కాదు. మరి నువ్వు ఎవరవయ్యా? నువ్వు? నేను అరణ్యంలో ప్రకటించబడుతున్నటువంటి ఒక శబ్దాన్ని. దేవుడికి మహిమ కలుగుతుంది. నేను శబ్దాన్ని అంతే. నేను వినబడవలసిన వాడినే, కనబడవలసిన వాడిని కాదు. నేను శబ్దాన్ని మాత్రమే. ఆ శబ్దం యొక్క రూపమైన వాక్యాన్ని మాత్రం కాదు. నేను వినబడతాను, ఆయన కనబడతాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఈనాడు సేవకులుగా మేము కనబడుతున్నాం. సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, టైగర్ మేము కనబడుతున్నాం. యేసయ్య కనబడలేదు కదా. మేము ఎవరమంటే, మనం అందరం ఎవరమంటే, మనం వినబడాలి, యేసయ్య కనబడాలి. నీ శబ్దంలోంచి యేసు కనబడాలి, నీ ప్రవర్తనలోంచి యేసు కనబడాలి, నీ మాటల్లో యేసు కనబడాలి. అంతట వారు కనులెత్తి చూడగా యేసు తప్ప ఎవరు కనపడలేదంట వాళ్ళకి. ఎవరు కనపడాలి మనకి? యేసు కనపడాలి. నేను నిలబడుతున్నాను, నేను వాక్యం చెప్తున్నానంటే నేను కనపడితే మీకు ఆశీర్వాదం కాదు, నన్ను చూస్తే మీకు ఆశీర్వాదం కాదు. నాలో ఉన్న యేసుని చూస్తే, ఆ యేసు గురించి నేను చెప్తున్న మాట శబ్దం మీరు వింటే, విన్న దాని నుంచి యేసయ్య కనబడితే మనం దీవించబడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు సేవకులుగా మనం ఏం చేయాలంటే, మనం కనబడకూడదు, మనం వినబడాలి. నేను శబ్దాన్ని నేను వినబడతానంతే, కానీ నా వెనక వస్తున్నాడు, ఆయన కనబడతాడు, ఆయన హెచ్చైన వాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ జీవితం ద్వారా దేవుడు హెచ్చింపబడుతున్నాడు లేదని పరిశీలన చేసుకోవాలి. నీ పనిలో, నీ వృత్తిలో, నీ వ్యాపారంలో దేవుడు నిజంగా మహిమపరచబడుతున్నాడా? నీ పని ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడా? నీ మాటల ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడా? ఒక్కసారి గంభీరమైన ప్రశ్న వేసుకుని వెళ్ళాలి. ఈ రోజు నేను చేసిన ప్రతి పని దేవుడికి మహిమేనా? ఆయన హెచ్చుగా ఉన్నాడా? నేను తగ్గుతున్నానా? లేదంటే నేను పెంచాను, నేను బ్రతికాను, నేను చేశానని నీకు నువ్వుగా డంబాలు కొట్టుకుంటున్నావా? నీకు నువ్వుగా కొట్టుకునేది కాదు డంబాలు. దేవుని బిడ్డరా, దేవుడి అనుగ్రహము, దేవుడి కృప నిన్ను బలపరిస్తే నువ్వు ఏ పని చేయగలవు. అప్పుడు ఆయన హెచ్చాలి, నువ్వు తగ్గాలి. దేవుడికి మహిమ కలిగింది కాదు. యోహాను అంటాడు, ఎందుకు యోహాను ప్రకాశించింది యోహాను ముఖం అంటే, ఆయన చెప్తాడు, నేను వినబడేవాడిని, ఆయన కనబడేవాడు. మరొకసారి చెప్తాడు, నేను దీపము, ఆయన వెలుగు. నేను నిలబడతాను, నాలో నుంచి వెలుగు యేసయ్య కనబడతాడు. దేవుడు స్థితి కలిగిన కాదు. మరొక మాట చెప్తాడు ఆయన, నేను పెండ్లి కుమారుడు స్నేహితుడిని. స్నేహితుడు పెండ్లిలో ఏం చేస్తాడు? కూర్చొని ఆదరిస్తాడు, భోజనాలు వండిస్తాడు, డ్రింకులు పోస్తాడు, కూర్చోండి అంటాడు. స్నేహితులు ఉన్నారు కదా పెళ్లికి వెళ్దాం. మనం పెళ్లికి ఎందుకు వెళ్తాం? పెండ్లి కుమారుడు ఉన్నాడని పెళ్లికి వెళ్తాం కదా. ఇప్పుడు నేను పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడిని. నేను ఏం చేయాలి? వచ్చిన వాళ్ళని ఆదరించి, పరిచయం చేసి, వాళ్ళు డ్రింకులు పోసి భోజనం పెట్టేవాడిని నేను. కానీ పీటల మీద కూర్చునే పెండ్లి కుమారుడు నా యేసయ్య. దేవుడికి స్తుతి కలుగును గాక. ఆయన చూడడానికి రండి, నన్ను చూడడానికి కాదు. నేను పెండ్లి కుమారుడు స్నేహితుడిని, యేసయ్య పెండ్లి కుమారుడు. నేను దీపాన్ని, ఆయన వెలుగు. నేను ఈ లోకంలో ఉన్నటువంటి శబ్దాన్ని, ఆయన కనబడే గొప్ప స్వరూపము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ విధమైన తగ్గింపు జీవితము, ఆయన హెచ్చించే జీవితం మనలో ఉంటే మనము ప్రకాశిస్తాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డరా, ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత నిబంధన, మౌనంలో ఉన్నటువంటి ధ్యానము మోషే ప్రకాశిస్తే, యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు ప్రకాశించడానికి మాదిరి ఏంటంటే, ఆయన దేవుడిని ఆనందింపజేసేది తన జీవిత సాక్ష్యం ద్వారా, తన పరిచర్య సాక్ష్యం ద్వారా. కలిగి ఉన్నప్పుడు, కలిగి లేనప్పుడు కూడా దేవుడిని ఆనందింపజేసే జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ముఖం ప్రకాశిస్తే, బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు మండాడు, ఎందుకు ప్రకాశించాడు అంటే, ఆయన యేసయ్యని హెచ్చించాడు, ఆయన తగ్గి ఉన్నాడు. ఆ తగ్గిన జీవితాన్ని దేవుడు ప్రకాశింపజేశాడు. దేవుడికి మహిమ కలుగును. గమనించండి, ఒక సంఘంగా ఉన్న మనందరం కూడా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటాడు. ఈ సంవత్సరం మనం ప్రకాశించాలి. వెలుగు మన మీదకి వచ్చింది, దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించింది. ఎందుకు ప్రకాశించాలి? దేవుని గమనించండి, చూడుము, భూమి చీకటితో నిండిపోయింది, కటిక చీకటి భూమిని ఆవరించి ఉంది. ప్రజలందరూ భయంకరమైన పాపం పట్టులతో ఉన్నారు. వాళ్ళు విడిపించవలసిన బాధ్యత నీకు ఉండాలి అంటే నువ్వు వెలగాలి, నువ్వు ప్రకాశించాలి.
నువ్వు ప్రకాశించాలంటే మొదటగా ఈ గమనాలను దాటుకుంటూ వెళ్ళాలి, ఈ మాదిరిని అనుసరించుకుంటూ వెళ్ళాలి. ఇశ్రాయేలును విమోచించడానికి మోషే నాయకుడిగా ఏర్పాటు చేయబడడానికి ఆయన ప్రకాశించాడు. సమస్త లోకాన్ని రక్షణ మార్గం నడిపించడానికి యేసయ్య ప్రకాశించాడు. ఆనాడు యేసు రాకముందు యూదా అరణ్యంలో ఆయన ప్రకటించిన ప్రకటన బట్టి అనేక మంది ప్రజలు బాప్తిసం పొందుకొని ప్రభు వైపు తిరగడానికి ఆయన చెప్తున్నాడు కదా, తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తిప్పడానికి వచ్చినటువంటి ఒక శబ్దముగా వచ్చిన యోహాను యొక్క ప్రకాశవంతమైన జీవితము యేసును కనపరిచింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము మనం ఈ కార్యాలు జరిగించాలి, మనం గమనించాలి. వాక్యం చెప్తున్నారు కదా, వాక్యం విని విడిచిపెట్టద్దు. నేను ప్రకాశించాలని ఒక ఆలోచనతో వెళ్ళాలి. ప్రకాశించడానికి మాదిరిలో మనం చెప్తున్నాము, ఏకాంత ప్రార్థన కలిగి ఉండు, ప్రభువుకు సమయం ఇయ్యి, దేవుడితో వ్యక్తిగత నిబంధన చెయ్యి. ఏదో ఒక గంటలో ఆయనతో మాట్లాడు. ఆయన వాక్యాన్ని ఇందాక మొదట్లో చెప్పాను, ఆయన రాసిన ఉత్తరాలు చదవకుండా నీ ఉత్తరం ఆయన చదవడు. వాక్యాన్ని ధ్యానించు, ఏకాంతంగా కూర్చొని వాక్యాన్ని ధ్యానించు, ప్రభుతో మాట్లాడు, ప్రభు నీకు జవాబిస్తాడు. దేవుడి స్థితి కలిగినగా నీ జీవితానికి కావాల్సిన ఆదరణకరమైన మాటలు, నీ ప్రయాణానికి కావాల్సినటువంటి ఉన్నతమైన ఆలోచన దేవుడిచ్చి ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ సంవత్సరం సోలిపోవద్దు, కృంగిపోవద్దు. ఈ మాదిరిని ప్రకటించు. దీనికోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు, దీనికోసం నువ్వు ప్రయాణం చేయవలసిన పని లేదు, దీనికోసం నీ జీవితాన్ని దారపోవలసిన పని లేదు. నీ జీవితం 24 గంటల సమయంలో ఒక్క గంట అయినా ప్రభుతో కూర్చుని అనుభవం తెచ్చుకో. ప్రభు గొప్పగా నిన్ను ప్రకాశింపజేస్తాడు. దేవుడికి మహిమ కలుగును. అలా ప్రకాశించినటువంటి నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నువ్వు దేవుడి కొరకు ఆయన హెచ్చించు, నువ్వు తగ్గడం నేర్చుకో, దేవుడిని ప్రకాశిస్తాడు. చివరిగా మాట చెప్తారు అపోస్తుల కార్యాలు. ఇక దేవుడు బిడ్డరా, అపోస్తుల కార్యాలు చూడండి, 6వ అధ్యాయం 15వ వచనం. యాకోబు సభలో కూర్చున్న వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు 6వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, అతని ముఖము సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ఈయనంటే స్తెఫను ప్రకాశించాడండి. స్తెఫను ముఖం వెలిగింది. స్తెఫను కూడా అంతగా ప్రకాశించడానికి కారణం ఏంటి అంటే, స్తెఫను దేనితో నింపబడాలో దానితో నింపుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని చేత స్తెఫను నింపబడాలని దేవుడి ఉద్దేశమో దాంతో నింపుకోవడానికి స్తెఫను అంగీకరించబడ్డాడు. చూడండి 6వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు చాలండి. హల్లెలూయా. స్తెఫను ప్రకాశించడానికి మాదిరి ఏంటో తెలుసా? స్తెఫను ఎందుకు ప్రకాశించాడు? ఆయన ఆత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుడి వాక్యం గురించిన జ్ఞానం. దేవుడి వాక్యం గురించి సామెతల కదా 1వ అధ్యాయంలో చెప్తాడు కదా, పండితుల కంటే విశేషమైన జ్ఞానం, బోధకుల కంటే విశేషమైన జ్ఞానం. గమనించండి, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే నా వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించడం వల్ల. యేసు బాల్యంలో ఆయన బాల్యమందు ఎలా ఎదిగాడు? ఆత్మయందును జ్ఞానమందును ఎదిగాడు. ఈరోజు ఆ జ్ఞానం లేక మన కుటుంబాల్లో మనం విసులుకోవటం, మన కుటుంబాల్లో మనం గొడవలు. కారణం అంటే జ్ఞానం లేదు. జ్ఞానవంతులతో ఇల్లు కట్టుకుంటుందంటే పుస్తకాల జ్ఞానం కాదండి, నువ్వు చదివే డిగ్రీ జ్ఞానం కాదు, నీకున్న లోక జ్ఞానం కాదు. దేవుడి యొక్క జ్ఞానం రావాలి మనిషికి. దేవుడి జ్ఞానంలో బ్రతకాలి. అందుకే జ్ఞానం 7 స్తంభముల మీద తన నివాసాలు ఏర్పాటు చేసుకుందట. జ్ఞానం సంతవీధిలో కేకలు వేస్తుందంట, రండి రండి అని. ఈ జ్ఞానం ఎవరు అంటే కొరింథీయుల పత్రికలో చెప్తారు కదా, యేసుక్రీస్తు దేవుని శక్తియు, దేవుడి జ్ఞానమై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుని కలిగి ఉంటే జ్ఞానం, యేసు ప్రభు జీవితాన్ని పరిశీలిస్తే జ్ఞానం, యేసు ప్రభు నడవడికను గమనిస్తే జ్ఞానం. ఈ లోకంలో ఏ జ్ఞానానికి అందని జ్ఞానం యేసయ్య. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన్ని పొందుకుంటే జ్ఞానం అని అంతకంటే లేదు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఆత్మతో నింపబడ్డాడు, యేసుతో నింపబడ్డాడు, యేసుతో నింపబడ్డాడు. యేసును ధ్యానించి చూడోసారి, యేసు దగ్గర కూర్చొని ఆయన యొక్క జీవితాన్ని పరిశీలించి చూడోసారి. ఆయన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయడానికి కారణం ఏంటి అంటే, ఆయనలో ఉన్నటువంటి ప్రవర్తన విధానము, నడవడిక, ఆయన మాటలు, ఆయనకు ఉన్నటువంటి ఔన్నత్యము, ఆయన ప్రార్థనా జీవితము, ఆయన సమయాన్ని ఎలాగా ఆయన సద్వినియోగం చేసుకున్నాడో ఇవన్నీ మనం చూస్తే ఆయన ఎంత జ్ఞానవంతుడో. ఈరోజు మనకు జ్ఞానం లేకపోవడం కారణం అంటే మన సమయాన్ని మనం అర్థం చేసుకుంటాం.
ఆయన పెందుగట్టనే లేచి ప్రభు రాజ్యం కోసం పరుగులు పెట్టాడు. ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న జ్ఞానవంతుడు. ఆయన యేసుని జ్ఞానంతో నింపబడడం అంటే అర్థం ఏంటంటే యేసులో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందుకో. యేసు ఏం చేశాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఒక్క రోజు ఒక గడియ ఆయన సమయాన్ని వృధా చేయలేదు. లోకాసు సువార్త చూడండి, మీకు చెప్తాను. లోకాసు సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. 13వ అధ్యాయం 33వ వచనం, 31వ వచనం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములు వెళ్ళగొట్టుచు మూడవ దినమున పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి వెలుపల వల్లపడదు. చాలండి, హల్లెలూయా. గమనించడానికి చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. యేసయ్యా నువ్వు ఇక్కడ ఉండకు, హేరోదుని పట్టుకొని చంపాలని చూస్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతే ఆయన ఏమన్నాడు? ఈరోజు రేపు ఎల్లుండు నేను కార్యాలు చేయాలి ఇక్కడ. ఎందుకంటే ప్రవక్త యెరూషలేము బయట చంపబడడానికి వీలు లేదు. నాకు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ, నా జీవితం యొక్క ప్రయాణం, నేను సిలువ ఎక్కడ వస్తున్నటువంటి దినాలు ఎన్ని ఉన్నాయి? 3 దినాలు ఉన్నాయి. మరి ఈ 3 దినాలు నేను తప్పించుకొని పోవడానికి రాలేదు ఇక్కడ. ఈ 3 దినాలు నేను చేయవలసిన పనులన్నీ చేసేయాలి. ఎవరు నన్ను పట్టుకుంటాడా, ఎవరు నా మీదకి వస్తాడు, అది నాకు పక్కన పెట్టు. నేను ఈ రోజు రేపు ఎల్లుండి నా పని త్వరగా ముగించాలి, చేయవలసిన కార్యాలు త్వరగా చేయాలి. అంటే సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. 3 రోజుల తర్వాత ఎలాగైనా సిలువ మరణానికి అప్పగించబడతాడు. 3 రోజుల తర్వాత ఇక్కడ సంపూర్ణ స్థితి పొంది చేరవలసిన గోలు గమ్యాన్ని చేరిపోతాడు. ఈ లోపుగానే ఆయన చేయవలసిన పనులు చేయడానికైనా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడి స్థితి కలిగిన కాక మనం ఏం చేస్తాం? ఇంకా ముందరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, గంట పోయేకెళ్దాం, 3 గంటలు పోయేకెళ్దాం, తర్వాత చూద్దాం అనుకుంటే మన జీవితం అంతా కాలయాపన చేస్తాం. కానీ రేపు ఏం సంభవించినా మనకు తెలియదు. యేసు ప్రభు తెలుసు. ఎప్పుడు నేను పట్టబడతానో తెలుసు, ఎప్పుడు నేను సిలువెక్కుతానో యేసు ప్రభు తెలుసు, ఎప్పుడు యేసు ప్రభు ఆ యొక్క యూదుల చేతికి అప్పగించబడతానో యేసయ్యకి తెలుసు. కాబట్టి ఈ లోపుగా నేను చేయవలసిన పనులన్నీ నేను చెయ్యాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 10 గంటలకు ఆరాధన, 11 గంటలకు వెళ్ళినా పర్లేదు, 12 గంటలకు వెళ్ళినా పర్లేదు. ఎప్పుడు జీవితకాలం అంతా సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నావు కానీ దేవుణ్ణి ధ్యానించావా? ఆ జ్ఞానం లేకే ఈనాడు మన కుటుంబంలో విసులుబాట్లు, ఆ జ్ఞానం సంపాదించుకోలేకే ఈనాడు కొరత కొదువులు. స్టెఫను ఆత్మతో నింపబడ్డాడు, యేసు జ్ఞానంతో నింపబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. 6వ అధ్యాయం 15వ వచనం, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి 8వ వచనం చూడమ్మా. 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడే. చాలండి, ఆత్మతో నింపబడ్డాడు, యేసుక్రీస్తు జ్ఞానంతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు, కృపతో నింపబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. స్టెఫను ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే ఆయన దేనితో నింపుకోవాలో దానితో నింపుకున్నాడు. ఆత్మ, జ్ఞానము, కృప, బలము యేసుక్రీస్తు వల్ల వచ్చే బలముతో ఆయన నింపుకున్నాడు. కాబట్టి ఆయన ఒక పక్క చంపేస్తున్నారు, అయినా సభలో కూర్చున్న వారందరూ ఆయన చూస్తూ ఉంటే ఆయన ముఖము దేవదూత వలె ప్రకాశించింది. దేవుడికి మహిమ కలుగును. గమనించండి ప్రియ దేవుడు, నేను ముగించేస్తున్నాను. ఈ రోజు దేవుడు మన గురించి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫిలిప్పీ సంఘం వలె, ఫిలిప్పీలో కట్టబడిన సంఘం వలె, ఆ సంఘం పౌలుకి ఏ విధంగా ఆనందంలో కిరీటమై ఉన్నదో మీరు కూడా యేసుక్రీస్తుకు ఆనందంలో కిరీటమై ఉండాలి. అంటే మీరు ప్రకాశించాలి. ఈ సంవత్సరం మీరు ప్రకాశించాలి. ప్రకాశించడానికి మాదిరిలో ఈ సంవత్సరం నుంచి వ్యక్తిగతంగా దేవుడితో గడపడానికి, ఏకాంతంగా ప్రభుత్వం ఉండడానికి ఒక గంట సమయం నిర్ణయించుకో.
ఒక గంట సమయం నిర్ణయించుకో. ఒక్కొక్కరు ఏం చెప్తారు తెలుసా, నేను 12 గంటల వరకు పని చేస్తానే ఉంటానండి, నేను ఇంటికి వచ్చేసరికి 12 అయిపోతుందండి, అప్పుడు స్నానం చేసి భోజనం చేసి పడుకుని ఇంకెప్పుడు లెక్కాలండి, నేను ఎప్పుడు లెక్కాలని చెప్తారు కదా. ఎందుకంటే పడుకోవడం 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, మరి ఎప్పుడు తెల్లవారు లేస్తే ప్రార్థన చేయగలను, నాకు తెలివి రావడం లేదని అంటారు. గమనించిపోయే దేవుని బిడ్డరా, ఒకవేళ నువ్వు వచ్చిన సమయం 12 గంటలే అయితే ఆ రోజుతో దినం మారిపోయింది కదా, ఆ రోజుతో రోజు మారిపోయింది కదా. స్నానం చేసి భోజనం చేసి పడుకుంటే ముందు అప్పుడు గంట ప్రార్థన చేయి. ఆ రోజుతో మొదటి గడి అదే కదా, ప్రార్థన చేసి పడుకో. లేదా తెల్లవారు లేస్తున్నా పడుకుంటే లేగలేవు. గమనించండి, అలా నిర్ణయించుకొని ప్రభుతో ఒక గంట సేపు నేను శబ్దాలు లేకుండా నిర్మానుష్యంగా నెమ్మదంగా ఏకాంతంగా మౌనంగా ఆయన పాదాల దగ్గర గడిపితే ఒక ఉన్నతమైన ప్రకాశమానమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. రెండవది, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ప్రజల మధ్యకి వెళ్తున్నావు, బంధువుల మధ్యకి వెళ్తున్నావు, ఉద్యోగ స్థలాల్లోకి వెళ్తున్నావు, వ్యాపార స్థలాల్లోకి వెళ్తున్నావు, ప్రతి దగ్గరికి నువ్వు ప్రయాణం చేయాలి. లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నీ మాటల సాక్ష్యం బాగోవాలి, నీ నడవడిక సాక్ష్యం బాగోవాలి, నీ చూపుల సాక్ష్యం బాగోవాలి. అదే విధంగా ప్రభులో నీకున్న ప్రార్థనా జీవితం బాగోవాలి, నీ నువ్వు పాటలు పాడే విధానం బాగోవాలి, బైబిల్ చదివే విధానం బాగోవాలి. ఒక చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉంటే నువ్వు ప్రకాశిస్తావు ఈ సంవత్సరం. దేవుడికి స్తుతి కలుగును గాక. మూడవ చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె నువ్వు వినబడు, దేవుడు నీలో కనపరచు. నీ పనిలో దేవుడు కనపడాలి. నువ్వేం చేసినా దేవుడు కృప బయటకు రావాలి, నువ్వేం మాట్లాడినా దేవుడు మాట రావాలి బయటికి. అప్పుడు అనేక మంది ఆదరించబడతారు, ఆయన హెచ్చింపబడతాడు, నువ్వు తగ్గించబడతావు, నీవు ప్రకాశిస్తావు. నాలుగో మాదిరి చెప్తున్నాడు, ఆత్మతో నింపుకో, క్రీస్తు జ్ఞానంతో నింపుకో, క్రీస్తు యొక్క కృపతో నింపుకో, క్రీస్తు యొక్క బలంతో నింపుకో. ఈ 4 అనుభవాలు కలిగి ఉంటే నువ్వు ప్రకాశిస్తావు. ఈ సంవత్సరము 2022వ సంవత్సరము దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. నీవు నా ఆనందము, నీవు నా కిరీటము, నేను కనుక్కున్న నా బిడ్డలు, నా కొరకు నేను మహిమ కొరకు నిర్మించిన సంఘమని నీ గురించి నాకు సాక్ష్యం చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియ దేవుని బిడ్డరా, ఈ మాదిరి గురించి ఈ రోజు మనం మాట్లాడుకున్న దేవుడి చిత్తమైతే వచ్చి వారం ఎక్కడ ప్రకాశించాలి, ఎలా ప్రకాశించాలి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రకాశించడానికి మాదిరులు మనం మాట్లాడుకున్నాం. గమనించండి, 4 అనుభవాలు మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, మనం అనుసరించగలిగితే, వీటిని మనం అభ్యాసం చేయగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి 4 విషయాలకి ప్రభుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. మనందరూ ప్రకాశించాలని దేవుడు కోరుకుంటాడు. ప్రకాశించాలని ఆశ నీలో ఉంటే మోకరించి ప్రార్థన చేయి. ప్రభు అంటాడు, నేను ప్రకాశింపజేస్తాను. ఈ సంవత్సరము నా మహిమ నీ మీద దిగి వస్తుంది, నా వెలుగు నీ మీదకి వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ప్రకాశిస్తావని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.